ఈ రోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గమైనటువంటి సింహాచలంలో ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గణబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ తరఫున ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందో ప్రజల మనసులోనే ఏముందో ఈ రోజు మనం తెలుసుకుందాం. మీ పేరండి? కమలాదేవి, గోపాలపట్నం, నరసింహనగర్ వెస్ట్. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో గణబాబు గారు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అధికారంలోకి వస్తే మీరు భావిస్తున్నారండి? మా జగన్మోహన్ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు వస్తారు. ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారే వస్తారు. ఎందుకంటే అతను ఓన్ గా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎలాగంటే చాలా మందికి పెన్షన్ రాలేదు ప్రభుత్వ పరంగా, కొంతమందికి. అలాంటి వాళ్ళకి సొంత డబ్బులతోనే ఇస్తున్నారు. అలాగే చాలా ఆరోగ్య పరంగా కూడా చాలా చాలా బాగా చేస్తారు. చాలా మందికి ఆరోగ్యం బాగోపోయినా అంత అవుటోళ్ళకి కూడా వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తున్నారండి. ఆయన చాలా చేస్తున్నారండి. అందుకే మాకు ఆనంద్ కుమార్ అంటే చాలా బాగా చాలా నమ్మకం కూడా వచ్చింది. ఆయనగా గెలిస్తేనే మనకు బాగుంటది. నుంచి గణబాబు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన పదే పదే చెప్తున్నారు. ఎక్కడి నుంచి చేశారు చెప్పండి. వచ్చిన 5 సంవత్సరాలు అతను మొక్కమే నుంచి చూడలేదు. అతను ఏ ఇంట్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు? వాళ్ళ కార్యకర్తలు అతను పట్టించుకోలేదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలే అతన్ని విమర్శిస్తున్నారు. అటువంటిప్పుడు మన నియోజకవర్గంలోనే మా ఆనంద్ కుమార్ని గెలవాలని మరి కోరుకుంటున్నాం. అతనికి అయితే మేము సపోర్ట్ ఎవ్వరు చేయరు. వాళ్ళ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేయటం లేదు. అది సింహాచలంలోని తెలుగు పార్టీలోనే పరిష్కరించాలని చెప్తున్నారండి. అంతా అబద్ధమే. మన ఆనంద్ కుమార్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలోని ఎన్నో అనకూడదు కానీ అతని రోడ్లు ఏంటి ఇదేంటి అన్ని మొత్తం చూడండి. ఎక్కడ చూసినా రోడ్లు బాగున్నాయి, కాలు బాగున్నాయి, అన్ని కాలువలు అన్ని మొత్తం సమస్య ఆయన జగన్మోహన్ గారు చెప్పిన దగ్గర చేస్తున్నారు. అందరికీ అనుకుంటున్నారండి? అందుకుంటున్నారండి. మహిళలకి ఏ కార్యక్రమం అందుతున్నాయండి సంక్షేమ పథకాలు? ఎక్కువగా పిల్లలు చదువుకునే చేయూత, అమ్మఒడి మటుకు ఆటో వాళ్ళకి డబ్బులండి. అందరికి అన్ని సామాజిక వర్గాలు అందరికీ కూడా ఏ ఒక్కరికి లేకుండా లేదండి. ప్రతి వాళ్ళు కూడా అందుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4-5 అందుకుంటున్నారండి. ప్రతి ఇంట్లో 11 ఇల్లే లేదు అసలు. ప్రతి ఇంట్లో 11 అది ప్రతిపక్ష నాయకులు అలాగా విమర్శిస్తున్నారు తప్ప అప్పుడు మన పెన్షన్ ఇవ్వలేదు. ఎంత మంది అనకూడదు కానీ ముసలి ఉర్దులు వీళ్ళందరూ వల్ల ఏ ఒక్క ముసలి కూడా ఇబ్బంది పడలేదు. ఆల్రెడీ చనిపోయి తీసుకొచ్చి అదంతా 6 గంటకు నాకు వచ్చేదమ్మా ఏంటి మాకు ఈ పాటలు అని చెప్పి చాలా మంది తిట్టుకున్నారు. తిట్టుకోలేమో లేరు. నా పేరు భవానీ అండి. నాకు గత ప్రభుత్వం ఉండేటప్పుడు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నాకు బాబు గారు ఉన్నప్పుడు బాబు అన్నారు, జాబ్ అన్నారు. 2014 ముందు అన్నారు. అతను వచ్చిన తర్వాత కూడా ఏం న్యాయం జరగలేదు. బీఈడీ చేశాను. అప్పుడు లేవు జాబ్, ఇప్పుడు లేవు. ఇతను వచ్చిన తర్వాత ఏదో జరిగింది చేస్తున్నారు. ఆ టైంలో ఇలా ఎలక్షన్లు పడిపోయి వదిలేయండి, రేపు పొద్దున ఇస్తాడు ఆ నమ్మకం అయితే మాకుంది. అప్పుడు నాకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్నాను. నిజంగా నాకు పెన్షన్ ఇచ్చేవారు. 2000 అయితే 2500 అయితే అప్పటి నుంచి వచ్చింది పెన్షన్, కాదని అనట్లేదు. వికలాంగుల పెన్షన్, బ్లైండ్ నేను. పెన్షన్ వచ్చేది కానీ నిరుద్యోగ వృత్తి పెట్టారు చంద్రబాబు గారు. నేను పెట్టుకోవడానికి వెళ్తే నీకు రేషన్ కార్డు మీద ఒక పథకం వచ్చినప్పుడు రెండో పథకం ఇవ్వకూడదని అతను అది తిరస్కరించారు. నిరుద్యోగ వృత్తి అంటే నేను చదువుకోకూడదా, లేకపోతే నాకు ఒక కార్డు మీద రెండో అవకాశం రాకూడదా? నాకైతే అప్పుడు అర్థం అవ్వలేదు. మరి ఇతను వచ్చి 20 పథకాలు ఇస్తున్నారు ఒక రేషన్ కార్డు మీద. మరి ఇలాంటి అతన్ని వదులుకోవాలా? నా వల్ల ఇంకొక 10 మందికి చెప్తున్నాను ఇతనే రావాలి. మళ్ళీ అతనికి 100 ఏళ్ళు అవసరం మనకే రావాలి. అది మేము అనుకుంటున్నాం. అంటే జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తప్పితే మిగతా ఏ ఉద్యోగాలు తీయలేదే కదండి? తీయలేదంటే ఈ 5 సంవత్సరాలు అవ్వలేదు కానీ ఇప్పుడు వచ్చిన 5 సంవత్సరాలు దాని మీదే ఉంటారు.
రాగాలి. ఇప్పుడు అవతల హైదరాబాద్ ఉంది, ఆ పథకం లేదు ఈ పథకం లేదు చెప్పేసారు చేయట్లేదు అని అంటున్నారా? అలా ఎగదోసంలో ఉంటారు. ఫస్ట్ టైం చేసి లేరు ఎవరు, సెకండ్ టైం ఇప్పుడు ఉంది కదా చేస్తారు, చేయకుండా ఉండరు. విశాఖపట్నానికి ఐటీ పరిశ్రమ కనీసం ఒక పరిశ్రమ కూడా రాలేదు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారండి. మీ ఉద్దేశం ఏంటండి? ఐటీ పరిశ్రమ బాగు చేస్తారు కదా హైదరాబాద్ ని, మనకు ఆ హక్కు ఉంది. 2 తెలుగు రాష్ట్రాలే, అందాక అక్కడికి వెళ్దాం. మనకి 2030 కన్నా మనకు వస్తాయి. అప్పుడు అక్కడి నుంచి బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఇక్కడికి వచ్చేద్దాం, తప్పేం లేదు. ఇప్పుడు అపోజిషన్ లో అవతలలు పవన్ కళ్యాణ్ ఉన్నారు, వండియండి. ఇప్పుడు మా జగన్ గారు ఏం తప్పు చేస్తారు, అతను ఎత్తి కొడుతారు కదా, వండియండి, పర్వాలేదు. ఇతను కూడా క్రమశిక్షణలో పనిచేసేలా చేయించినండి. అతను కూడా అవతల పొత్తు కల్పించుకొని ఇదైపోతున్నారు కదా, యువతల పనులు బాగా జరిగేలా చూసినాయండి చాలు. 1కి 10 పరిశ్రమలు తెచ్చినాయండి చాలు. మోడీ, అదే కావాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు విశాఖపట్నం ప్రభావం చూపిస్తుందని అంటారు. మోడీ గారు అలా కలవాల్సిన పనే వచ్చింది. ఏదో కొంత మంచి చేస్తున్నారు కదా, అతను ఉండిపోవచ్చు కదా అలాగే. మళ్ళీ ఇలా కూటమిలో ఉండడం దేనికి? వాళ్ళ పార్టీ స్ట్రాటజీ కోసమే. అది ఇక్కడ ఏడు తెలుసు ప్రభుత్వం, ఆ మోడీ ప్రభుత్వం కోసం ఇక్కడ ఏడు తెలుసు తెలియదు కదా. తెలిసిన మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పేసి చంద్రబాబు బాబు గారు ఫస్టే పెడతాడు, 2030 వస్తుంది చూస్తారు కదా అందరూ, అలాగే చెప్తారు అందరూ. అంటే ఆయన మాటలు నమ్మదు లేదు. బాబు అన్నారు జాబ్ అన్నారు, 2014 నుంచి ఇదే జరుగుతుంది. ఏంటి ఎదురు సెక్రటరీ రాశాను నేను, ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం రాశాను. మేము బిఏడి చదువుతున్న దాని మీద కాన్స్టిట్యూషన్ పెట్టలేకపోయి రాలేదు. ఏంటి మళ్ళీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి కానీ అది వేరే లాగా వెళ్ళిపోతుంది. మాకు డిఎస్సీఏ బెటర్, మాకు బ్లైండ్ అయిన డిఎస్సీఏ వస్తుంది, ఎప్పటికైనా మనం ఇందులోనే నిలదొక్కగలం, ఇవే చదువుకుంటూ ఉండిపోతున్నాము. మొన్న తక్కువ పోస్టులు ఉన్నాయి, రేపు వచ్చిన తర్వాత ఎక్కువ పోస్టులు తెస్తారేమో, అంతేగాని ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేదు, చెయ్యరు కూడా. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అండి. సార్ ఇక్కడ పదకొండు గణబాబు గారు, ఆడారి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే గెలుస్తారో మీరు అనుకుంటున్నారు సార్? మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడారి ఆనంద్ కుమార్ అంటే ఎవరో తెలియదండి. ఆయన ఏదో వచ్చారు, వాటర్కి ఒక బిస్కెట్ వేసినట్లు 500, 10,000 రూపాయలు, 2,000 ఇచ్చేస్తాను, ఈ కుర్రాళ్ళకి ఏదో క్రికెట్ కిట్లు ఇచ్చేస్తాను, ఇలాంటివి ఏదో చేసేస్తాను, అది దాంబిస్కి అయితే ఇక్కడ జరిగే పని కాదండి. ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం ఏంటంటే అభివృద్ధి అండి. అభివృద్ధి అనేది గణబాబు గారితో సాధ్యం. ఎందుకంటే యువత అనేది గణబాబు గారికి ఒక భరోసా ఇస్తారండి. ఎందుకంటే అతను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా, ఏ యువతకి ఒక 10 సంవత్సరాలకి ఇది కావాలన్నా ఆయన ముందే వచ్చేసి ఒక కంపెనీలు కానీ, లేదంటే ఒక రోడ్స్ కానీ, ఒక డ్రైనేజ్ కానీ, లేదంటే ఒక వాటర్ సమస్య కానీ, ముఖ్యంగా మా గణబాబు గారి గురించి ఒకటి చెప్పుకోవచ్చండి. గణబాబు గారిని కొండవాళ్ళ ప్రాంతాలు అందరూ అపర భగీరథులుగా అంటారండి. ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తలపై నీళ్ళ బిందె పెట్టుకొని రోజుకు ఒక 3 బిందెలు తెచ్చుకోవడానికి సుమారు ఒక 2 కిలోమీటర్లు వెళ్ళి కొండవాళ్ళ ప్రాంతాల్లో స్టెప్స్ ఎక్కి తెచ్చుకునేవారు. కానీ ఆయన మొట్టమొదటిగా గెలిచిన వెంటనే చేసిన పని వాటర్ ట్యాంకులు అండి. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టారంటే సుమారు ఒక 20 వాటర్ ట్యాంకులు నిర్మించి ఉంటారు ఆయన. కానీ ఇప్పటికీ మంచినీటి సమస్య అనేది లేకుండా చేశారండి ఆయన వచ్చిన వెంటనే చేసిన గొప్ప పని ఏదైతే అదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇస్తున్నారని చెప్తారు, సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని కూడా చెప్తున్నారండి. దాని మీ ఉద్దేశం? సార్ సంక్షేమ పథకాలు అంటే అప్పుడు మన ఆటో డ్రైవర్ గురించి చూసుకున్నాం సార్. మనం అప్పుడు పెట్రోల్ 80 రూపాయలు మనకు దొరికేది సార్, 75 రూపాయలు 85 రూపాయలు దొరికింది సార్. ఇప్పుడు పెట్రోల్ రేట్ అంతే అండి, 110 రూపాయలు అండి. ఎక్కడండి సంక్షేమ పథకం? ఇంతకుముందు ఆటో డ్రైవర్లకి ఎక్కడ కేసు అంతా రాసేవారు కాదు. ఒకరు రాసినా సరే ఒక 200, 300 రాసేవారు సార్. ఇప్పుడు మినిమం 5,000, 10,000 అలా రాస్తే ఇంకెక్కడ సంక్షేమ పథకం సార్? ప్రధానంగా ట్రాఫిక్ సమస్యని ఎవరైతే పరిష్కరించారు సార్ ఈ నియోజకవర్గంలో? సార్ ట్రాఫిక్ సమస్య అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాల్సింది ఏంటంటే, మనకి సుమారు ఎన్ఐడి జంక్షన్లో కొన్ని ఒక 30-40 స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి సార్. అక్కడ మనకి ఉదయం ఈ ఎన్ఐడి సర్కిల్ నుంచి అటు సైడ్ దాటాలంటే మాకు 1 గంటన్నర పట్టేది సార్. నెక్స్ట్ నాకు అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడింది సార్. మా గణబాబు గారు సెంట్రల్తో మాట్లాడి నెక్స్ట్ ఎన్ఎస్టీఎల్ ఎందుకంటే ఆ ఎన్ఐడి కొత్తగూడ అనేది ఎన్ఎస్టీఎల్ పరిధిలో ఉంటుందండి. వాళ్ళు పైనుంచి ఒప్పించి పైన మనకి ఎన్ఎస్టీఎల్ నుంచి సంవత్సరం రోడ్ అయితే ఉందంటే అది గణబాబు దృష్టితోనే వచ్చిందండి. ఇక్కడ ఎంపీ భరత్ కుమార్ గారు, బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు సార్? బొత్స ఝాన్సీ గారు అనేది ఇప్పటికి ఎవరు తెలియదు సార్. ఇప్పుడు ఆవిడ ఫోటో చూసినా సరే ఎవరో సమ్ పర్సన్ ఏదో ఉన్నారు అనుకుంటారు, కానీ బొత్స ఝాన్సీ గారు తెలుసు సార్.
మన ఎంపీ భరత్ గారు అయితే గీతం యూనివర్సిటీ నెక్స్ట్ వన్ ఆయన చదివింది కూడా యూఎస్లో చదువుకున్నారు సార్. అతను ఎడ్యుకేషన్ అంతా ఒక యువతకి ఉపయోగపడే ఆలోచనలతో కూడుకునే ఎడ్యుకేషన్ చేసి ఇక్కడికి వచ్చారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, దాన్ని మీ ఒపీనియన్ అండి? సార్ రాజధాని కాదు సార్, రాజధాని కాదండి. అప్పుడెప్పుడో చెప్పారు సార్, రాజధానికి ఒక ఇటు కూడా వేయలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి సార్. ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం పూర్తి గుండు కొట్టించారండి. గుండు కొట్టించారు కానీ మన విశాఖవాసులు ఇప్పుడు ఎప్పుడో చూసింది ఆ హెలికాప్టర్ నుంచి ఆయన వచ్చి వెళ్ళిపోవడం చూడడం తప్పించి మన వైజాగ్ అయితే ఆయన చేసింది ఏం లేదు. 3 రోజులు కాదు కదా సార్. ఇప్పుడు నాడు నేడు అనే స్కూళ్ళకి అన్నిటికీ అమౌంట్ ఏదో శాంక్షన్ చేశారు. ఆ నాడులోనే ఉండిపోయింది సార్. ఇప్పుడు నేడు దాకా రాలేదండి. ఎందుకంటే ఆయన ఒక 20-30 లక్షలు శాంక్షన్ చేస్తే అందులో తిన్నోళ్ళు తిని చేసింది వర్క్ అయ్యేది మాత్రం 1-2 లక్షల వర్క్ అయ్యింది. అందులో ఇప్పుడు స్కూల్ పిల్లల్లోనూ అమ్మఒడి కింద వచ్చిన డబ్బుల్లోనూ బాత్రూమ్ కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఒక సుమారు 2,000 రూపాయల దాకా ఆయన తీసుకుని ఆ అకౌంట్ ఏ అకౌంట్లోకి వెళ్ళేదో తెలియదు. అది అభివృద్ధి అయితే జరిగింది అయితే శూన్యమండి. ఓకే సార్, థ్యాంక్ యూ. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అండి. ఇక్కడ తెలుగుదేశం ధనబాబు గారు, వైసీపీ నుంచి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారని నేను అనుకుంటున్నాను సార్. మాకు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ అయితే 100% గెలుస్తారని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఆయన గత 16-15 నెలలు బట్టి చూస్తున్నాం. ఆయన సొంత నిధులతోటి మా ఏరియాలో అక్కడక్కడ కొంతమందికి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదంటే ఈ వృద్ధా పెన్షన్లు కొంతమందికి రాని వాళ్ళు ఉన్నారు. ఏదో రకరకాల కారణాల వల్ల మా ఏరియాలో చాలా వరకు ఆయన సొంత నిధులతో హెల్ప్ చేస్తున్నారు. అందు గురించి అలాంటి వాళ్ళు వస్తే మాకు బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విశాఖపట్నం పశ్చిమ అనగానే ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. గత ప్రభుత్వం ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా తీర్చిదిద్దని టీడీపీ చెప్తున్నారు, దాని మీద కామెంట్ చేస్తారు. లేదు సార్, ఈ రోడ్డు ఛానల్ అవుతుందండి. మొన్న వేసింది కాదు. ఇది 15 సంవత్సరాల కింద రాజశేఖర్ గారు ఉన్నప్పుడే ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇది ఈ మధ్య ఎక్స్టెన్షన్ అయ్యింది కాదండి. ఎప్పుడంటే ఉందండి అలాగే చెప్తాను. లోపల 43 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉన్నాం. మాకు తెలిసి ఇక్కడ ఎవరైతే చేస్తున్నారు అన్న ప్రధానంగా సింహాచలం దేవస్థానం ఈ నియోజకవర్గంలో ఉంది. సింహాచలం దేవస్థానానికి వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది సార్? వైసీపీ గవర్నమెంట్ చేయడానికి వాళ్ళు లాస్ట్ టైం అధికారంలోకి వస్తే ఇక్కడ పంచగ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. మరి చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదో చెప్పింది, మరి రాజశేఖర్ జగన్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. కాకపోతే మాకు రిపేర్లు అవి చేసుకోవడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం కల్పించారు. దానివల్ల ఎంతో కొంత లబ్ధి పొందామండి. ఇది వరకు అయితే చంద్రబాబు పాలన ఉన్నప్పుడు అయితే అసలు ఆ రిపేర్లు చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉండేది కాదు. ఒకవేళ ఏమైనా పొరపాటు చేసుకుంటున్నా సరే లోకల్ తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లు వచ్చి వాళ్ళే దేవస్థాన ఎంప్లాయన్స్ ఎగరేసి మా వైపు పంపించి నిరుపేదలు ఎవరిని గడ్డ రిపేర్ చేసుకుని కొన్ని ఎరగొట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదని చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. అంటే ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారని అనుకుంటున్నాను. 100% సార్, 100% ఆయన వచ్చిన బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు ఈరోజు అమ్మఒడని కానీ, లేదంటే వృద్ధా పెన్షన్ ఇంటికి రావడం కానీ, సచివాలయం కానీ, ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మరి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు చంద్రబాబు కూడా ఇస్తానని చెప్తున్నారండి. ఇప్పుడు ఈయన ఇస్తున్నారు కాబట్టి చూసి నేను ఇస్తానని చెప్పి అన్నది తప్ప కాదండి. ఆయన 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నారు. మరి ఏ పథకాలు పెట్టి ఉండొచ్చు కదా, కట్టలేదు కదా. ఇప్పుడు నేను వచ్చి ఇస్తానంటే ఎలాగోతుంది, పక్కన చూసి కాపీ పెట్టినట్టుగా ఉంటుంది కదా. ఒక పక్కన పేపర్ చూసి ఎగ్జామ్ రాస్తే తప్పే కదా, అలా చేయకూడదు కదా. నేను వచ్చాను, నేను జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలు నేను ఇస్తాను అని చెప్పి అన్నది మాకైతే నచ్చలేదు. కరెక్ట్ కాదు. కొత్తగా ఏమంటే ఆయన ఏం చేస్తారని చెప్తే అది జనాలు కూడా ఆలోచిస్తారు సామాన్యంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరండి? నా పేరు తలగరాపు హేమంత్ కుమార్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అండి. పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం తరఫున ధనబాబు గారు, వైసీపీ నుంచి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే గెలిస్తే నేను అనుకుంటున్నా సార్. ఇక్కడ స్థానికుడైన మన శాసనసభ్యులైన గణబాబు గారు మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారనే మా అందరికీ నమ్మకం. ఎందువల్లండి? ఎందుకంటే ఆయన మహానుభావుడు, స్థానికుడు, ప్రజలతోనే నిత్యం ఉంటారు, ప్రజల సేవలోనే ఉంటారు, ప్రజల కష్టాల్లోనే ఉంటారు. ఎందుకంటే అంతకన్నా జనాలకు ఏం కావాలి, ఆయన కష్టాలు జనం కష్టాలు ఆయన ఎప్పుడూ తీరుస్తారు. కాబట్టి జనాలు ఆయనకే బ్రహ్మనోగం పట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారు 2024లో. అంటే ఇక్కడ ఆనంద్ కుమార్ గారు కొత్తగా వచ్చారు, వైసీపీ నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రధానంగా వైసీపీ చెప్తున్నారండి. ఇక్కడ పథకాలు వచ్చినా ఇక్కడ పనిచేయవండి. పథకాలు మాత్రం ఇక్కడ పనిచేయవు. పథకాలు తీసుకున్న వాళ్ళు 3 మంది ఉన్నా ఇక్కడ పనిచేయవు పథకాలు. ఈయన ముందు గణబాబు గారి ముందు పథకాలు అసలు పనిచేయవు. పథకాలు పనిచేసినా చాలా మందికి నిరుద్యోగానే ఉన్నారు పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, మంచి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు ఈ పశ్చిమ నియోజకవర్గం. వాలంటీర్ చేస్తున్నారని చెప్పాను సార్.
వారంటీ వ్యవస్థని మళ్ళీ కంటిన్యూ చేస్తానని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మళ్ళీ కంటిన్యూ చేస్తాం, దానికి ఏం లేదు, వాళ్ళ బాధ వాళ్ళ వే వాళ్ళ ఉంటది అని చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వేలోనే మేము కూడా పాటిస్తాం. 3 రాజధానులు పెడతామని, విశాఖపట్నం 3 రాజధానులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని అభిప్రాయం? ఎందుకని చేయలేనిది చేస్తానని చెప్పి చేస్తాననేది చేయలేదని చెప్పి ప్రభుత్వం ఇది జగన్ దాడి కాశీ అండి. కాశీ అండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అండి, లోకల్ అండి. ఇక్కడ గన్నబాబు గారు తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్ నుంచి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే గెలుస్తారో మీరు అనుకుంటున్నారండి? ఇక్కడ గణబాబు గారు అండి, ఆయనే గెలుస్తారు. కారణం ఏంటండి? భారీ మెజార్టీతో గెలవచ్చు ఆయన. కారణం ఏంటి? ఆయన స్థానికులండి, ఎవరైనా ఏ సమస్య ఉందన్నా వచ్చినా ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. ఆయన గత 2 సార్లు కూడా ఎమ్మెల్యే చేసినప్పుడు ఆయన ఎన్నో సేవలు ప్రజలకు చేస్తున్నారు. వాళ్ళది రాజకీయ కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయంగా పబ్లిక్ సర్వీస్ చేసి ఉన్నారు. మంచి పేరు ఉందండి గణబాబు గారికి. ఆ పరంగా ఆయన మంచి మెజార్టీతో వస్తారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పి ప్రధానంగా చెప్తున్నారండి. సంక్షేమ పథకాలు అవన్నీ ఏం లేవండి, అన్నీ ఈ రోజు బతు ఈ రోజు అన్నట్టు ఉంది, కానీ అక్కడ ఏం ఇది లేదు. ఎవరికి కూడా ఉపయోగం లేని పథకాలు, ఉపయోగం లేనివి. అంటే విశాఖపట్నానికి 3 రాజధానులు తీసుకొస్తామని చెప్పేసి, విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఆ ప్రభావం ఏమైనా సరే ఎవరు కూడా విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకోలేదు. అంత ఆ ప్రభావం కూడా ఇక్కడ లేదు. అసలు విశాఖపట్నంలో వైసీపీ అనేది ఎక్కడా కూడా లేదండి. అంటే రాజధాని ప్రాంతంలో వస్తే అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు ఆల్రెడీ విశాఖపట్నం అభివృద్ధి చెందే ఉందండి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విశాఖపట్నం చాలా వరకు అభివృద్ధి చెందింది. హుదూద్ ముందు, హుదూద్ తర్వాత, హుదూద్ ముందుకి హుదూద్ తర్వాత చాలా చెందింది. చంద్రబాబు నాయుడు గారు హుదూద్ టైంలో విశాఖపట్నం మొత్తం క్రాష్ అయిపోతే ఆయన చాలా వరకు డెవలప్ చేసుకొచ్చారు. మంచి ఇంటర్నేషనల్ వైడ్గా విశాఖపట్నాన్ని ఎక్కడో ఉంచారు, గుర్తింపు తెచ్చారు. దాన్ని ప్రత్యేకంగా వీళ్ళు ఈరోజు క్యాపిటల్ తీసుకొచ్చి దీన్ని గుర్తింపు చేయాలని ఏం లేదండి. ఆటోమేటిక్గా విశాఖపట్నంకి ఒక ఇది ఉంది. అది తెలుగుదేశం పార్టీ వల్ల ఎక్కువ శాతం ఇదైంది. అందువల్ల ఇక్కడ అందరూ కూడా మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అండి. వాలంటీర్ వ్యవస్థలో అభిప్రాయం సార్? వాలంటీర్ వ్యవస్థలో ఈ రోజు డిగ్రీలు ఇవన్నీ చేసి ఆ 5,000 జీతానికి పోస్టుల ఆటల్లో మగ్గి చాలా మంది ఇష్టం లేకుండా చేస్తున్నారండి. కొంతమంది ఉన్నారంటే పబ్లిక్ తో ఇంపాక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికి జగనేషన్ దీనికి అలా ఇదైపోయి కొంతమంది వెళ్తున్నారు తప్పితే వాలంటీర్ వ్యవస్థ ప్రభావం పెద్దగా ఉండదు ఇక్కడ. అది అనేది ట్రాఫిక్ సంస్థని ఏ పార్టీ మీకు ఇది చేసేది మీరు అనుకుంటున్నారు సార్? అన్ని ట్రాఫిక్ ఒకప్పుడు ఎంత దారుణంగా ఉండదండి. దాన్ని గణబాబు గారు, మన పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు గారు అది ఆ ప్రాబ్లం అప్పుడున్న చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేయించి, శంకుస్థాపన చేయించి, మొత్తం ప్రాసెస్ చేసి ఈరోజు ఫ్లైఓవర్ మనకి పడిందండి. ఆ ఫ్లైఓవర్ పడ్డాక ఇప్పుడు మనం, అప్పుడు గతంలో ఫ్లైఓవర్ లేకుండా సిగ్నల్ దగ్గర ఒక అరగంట అలా టైం పెట్టేసింది. ఈ రోజు నిమిషాల్లో చక్కగా ఫ్లైఓవర్స్ తో మనం సమస్య క్లియర్ చేసుకున్నాం. అదంతా గణబాబు గారు క్రియేట్ అంటే మళ్ళీ గణబాబు గారికి గణబాబు గారు ఇక్కడ గెలుస్తారండి. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, మొన్న ఎల్జీ పాలిమర్స్ సమస్య వచ్చింది, మంచి కరోనా టైం అది. ఆ టైంలో కూడా గణబాబు గారు పబ్లిక్ లోకి వెళ్ళిపోయి ఆ సమస్యని పబ్లిక్ తో అటాచ్మెంట్ అయ్యి ఆ సమస్యను క్లియర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేశారు. ప్రతి విషయంలోనూ గణబాబు గారు ఉన్నారు. కరోనా వేవ్ లో అయితే ఎంత దారుణం. ఆ టైంలో కూడా పబ్లిక్ కి ఎక్కడికక్కడే ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఈ టీంతో మాట్లాడుతూ ఎక్కడికక్కడే పబ్లిక్ సర్వీస్ చేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఆయన ప్రజల మధ్య ఉన్న మనిషి ఆయన. అదే గణబాబు గారికి పక్కగా మంచి భారీ మెజారిటీతో వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? రాజశేఖర్ అండి, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అండి, 92 వార్డు అండి, పశ్చిమ నియోజకవర్గం. ఏం చేస్తారు సార్? నేను బిజినెస్ చేస్తాను. ఇక్కడ ఆడారు ఆనంద్ కుమార్ గారు, గణబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే మీకు అధికారంలోకి వస్తారని మీరు భావిస్తారు సార్? ఎవరైనా సరే సేవ చేసిన వ్యక్తులు అయితే మంచిదండి. కాకపోతే గణబాబు గారు గత 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరికి సేవ చేసే ఇదైతే కనబడలేదు. అంత కరోనా టైంలో కూడా అతను ఎవరి ఇంటికి రావడం కానీ, అతని ఇంటికి ఎవరినైనా రాలేయడం కానీ, ఏ విధమైన ఆపదలో ఉన్నారని తెలుసుకోవడం కానీ చేయలేదు. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వాలంటీర్లను పంపించి, కార్పొరేటర్లను పంపించి, దానికి సంబంధిత అధికారులను పంపించి
ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేయడం కాకుండా వాళ్ళు ఏదైనా ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చనిపోయినా సరే కార్యకర్తల ద్వారా ఎవరో ఒకరు అందుబాటులో వాళ్ళని ఇంకా కొంత చుట్టాలు కూడా రాలేని పరిస్థితుల్లో కార్యకర్తల ద్వారా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకి అన్నం చేసే ఏర్పాట్లు కూడా చేశారండి. ఇక్కడ గత ప్రభుత్వంలో పనిచేయడానికి ఎక్కువ విజయసాయి రెడ్డి ఇక్కడ అభివృద్ధి చేశారని ఎక్కువ ప్రచారంలో జరుగుతుంటారు. అవినీతి చేసినట్టయితే అభివృద్ధి ఎలా కనబడుతుందండి? అభివృద్ధి కనబడుతుంది కదా కంటికి కనబడినట్టు. కృష్ణని దోచేశారు, పన్నులు దోచేశారని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆరోపణలన్నీ అభ్యత కల్పనలండి. ఎందుకంటే రిస్కాండెంట్ దోచేశారంటే వాళ్ళ సొంతానికి దేనికి వాడుకోవట్లేదు. ప్రభుత్వ పరంగా అక్కడెక్కడ అమరావతిలో రాజధాని కడదాం అన్నారు. ఆ రాజధాని తాలూకా ఫెసిలిటీస్ కానీ కనీసం వెళ్ళి బస్సు వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ విశాఖపట్నం సెంటర్ లో పడడం వల్ల మూడు జిల్లాలకి కూడా అభివృద్ధి చెందుతుంది. అది సొంతంగా ప్రభుత్వానికి చెందుతుంది, సొంత వేరే వ్యక్తులకు కానీ దేనికి చెందట్లేదు. గత టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలం మద్దిలపాలెం డిపోని మరి సీఎంఆర్ కి 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వలేదండి. అది తప్పు కాదా? ఇక్కడ 4 లోకల్ వ్యక్తులు తీసుకొచ్చి ఆనంద్ కుమార్ గారిని, బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి పోటీ చేస్తున్నారు. లోకల్ గా ఇంతమంది నాయకులు ఉండగా 4 లోకల్ వ్యక్తులు ఎందుకు తీసుకొస్తున్నారు సార్? 4 లోకల్ అనేది ప్రసక్తే ఉండకూడదు. ఎవరైనా సేవా దృక్పథంతో అక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ చేయొచ్చారు భారతదేశంలో. మనం ఎవరైనా సేవా దృక్పథంతోనే వస్తున్నారు ఏ వ్యక్తులైనా సరే. ఇప్పుడు సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి వస్తున్నారంటే ఎవరండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు వలస వచ్చిన వాళ్ళు విశాఖపట్నాన్ని మారిపోయారు. వలసలు వస్తేనే విశాఖపట్నం ఏర్పడిందండి. విశాఖపట్నంలో ఎవరు గారు పుట్టు పెరగలేదండి. కుదిరిన టైంలో చంద్రబాబు నాయుడు గారు చాలా త్వరగా రికవర్ చేశారు విశాఖపట్నం అని చెప్తున్నారండి. హుదూద్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించి కొంత ఏరియాతో వచ్చిందండి. అదే విషయానికి వస్తే కరోనా మొత్తం దేశం ప్రపంచం మొత్తం వచ్చిన మన ఆంధ్రాలో అన్ని ప్రాంతాలతో పోల్చుకొని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా, కార్యకర్తల ద్వారా చాలా మెరుగైన సేవలు అందించారండి. హాస్పిటల్ ఫెసిలిటీస్ అయితేనేమో లోకల్ గా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి వచ్చారు. ఆక్సిజన్ ఫెసిలిటీస్ చాలా ఇచ్చారండి. కొంతమంది పర్సనల్ గా కూడా ఇంటికి ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేయించారండి. వాళ్ళకి కావాలంటే సిలిండర్స్ అవి అతనున్న సొంత హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేయించారండి. ఆయన సొంత హాస్పిటల్ ఉన్నాయండి. ఆయన అంటే డైరీ సంస్థ ద్వారా ఉన్నది. దాంట్లో అతను కొంత మనకి ఎగ్జంప్షన్ ఇచ్చి కొంత ఏర్పాటు చేయించారు. సార్ మీ పేరండి? నా పేరు బాలాజీ అండి. విశాఖపట్నం అండి. అవును. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారండి? విశాఖపట్నంలో టీడీపీ చేస్తారండి. వైసీపీ పార్టీ అసలు ఇక్కడ గెలవదు. ఇక్కడ ఏ పార్టీ అయినా కూటమి అభివృద్ధి గెలిపిస్తారు. పశ్చిమ విశాఖ, తూర్పు, పడమర, పశ్చిమ 4 స్థానాలు కూడా జనసేన, టీడీపీ గెలుస్తుంది కంపల్సరీ. ఎందుకు సార్? ఈ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 పథకాలు అందరూ ప్రజలందరూ నచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు ఇస్తున్నారు కదండి. ఆ పథకాలు అన్ని అరకొరగా వస్తున్నాయి అంతే. ఇచ్చి ఉన్నట్టుగా సహజంగా అంటే ఇస్తున్నాడు అంతే. అంతేగా పూర్తి స్థాయిలో రాలేదండి. ఏ పథకాలు సరిగ్గా పూర్తి స్థాయిలో రావాలి. అందులో విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పేసి పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నమ్మరండి. 3 రాజధానులు అంటే ప్రజలు నమ్మరు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దానికి నిర్దేశండి అంత కల్తీ లెక్కరండి. అసలు ప్రజలందరినీ కరెంట్ ఛార్జీలు పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు బాగా పెంచేశారు. అసలు సామాన్య మాదిరి రద్దు చేశారు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, భూ దందాలు ఎక్కువైపోయినాయి. ఒక రౌడీ రాజ్యాంగం వెళ్తుంది. ఇంత అసమర్థ పాలన ఇంతవరకు ప్రజలు ఎప్పుడు చూడలేదు. ఎక్కడ చూసినా సరే కల్తీ మధ్యతో చచ్చిపోతున్నారు మనుషులు. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. అందుకని ప్రజలంతా ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థినే గెలిపిస్తారు. మోడీ గారు ఆంధ్రలో ఎంతవరకు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? బాగా 100% బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఆయన వల్ల రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు ఏ పథకాలు ఇచ్చినా మోడీ గారి పథకాలని నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సార్ మీ పేరేంటి? నా పేరు అనిల్ కుమార్ అండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం. నేను అడ్వకేట్ అండి. సార్ ఇక్కడ ఆనంద్ కుమార్ గారు అలాగే పివి గణబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ అధికారంలోకి వస్తారని నేను అనుకుంటున్నాను సార్? ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు అండి. ఎందుకు సార్ కారణం? ఈ నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలోనే ప్రజల కష్టాలన్నింటినీ కూడా ఆయన దగ్గరుండి డోర్ టు డోర్ ఈ పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా ఆయన సర్వీస్ చేశారు. ఆయనే కాకుండా ఆయనతో పాటు నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి
పిన్ టు పిన్ బ్యాకప్ తీసుకొని దాన్ని షార్ట్ అవుట్ చేసి అతి త్వరగా స్పందించిన నాయకుల్లో ఆనంద్ కుమార్ గారు విశాఖపట్నంలో నెంబర్ 1 అని చెప్పి మనం అనుకోవచ్చండి. సో అదే కాకుండా ఆయన ఈ వృద్ధాప్య పెన్షన్లో అందలేని వారు కూడా తన సొంత నిధులతో ఆనంద్ కుమార్ గారు ఏర్పాటు చేయడం, ఈ రకంగా ఒక రకంగా విశాఖపట్నం నియోజకవర్గాన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము 3 దఫాలుగా గణబాబు గారిని చూస్తున్నాం. కానీ ఈయన చేసినటువంటి అభివృద్ధిలో 10% కూడా ఆయన చేసినట్టు కనబడట్లేదు. మళ్ళీ ఆయన స్థానిక నాయకుడు గణబాబు గారు అయినప్పుడు కూడా ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఆయన డెవలప్ చేస్తారు. సో అటువంటి నాయకుడు మళ్ళీ మా పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది విశాఖపట్నం అన్నిటికన్నా పశ్చిమ నియోజకవర్గం ముందు ఉంటుందని మా తాలూకా అభిప్రాయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ అనేక ప్రాంతాలు కబ్జా చేశారని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుందని. అది పూర్తిగా అబద్ధం అండి. ఎవరికైనా సరే ఒక అవకాశం ఇవ్వాలి. సో ఒకసారి అంటే నేను ఒక అడ్వకేట్ని కనుక వాస్తవం అనేది మనం పరిశీలించుకుంటాం. ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే కొంత సమయం పడుతుంది. అట్లీస్ట్ ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 5,000 పడుతుంది. ఒక 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇవన్నీ చేయాలంటే, అటువంటిది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే 5 సంవత్సరాల కాలం ఇచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఏది ఆయన ముందడుగు వేస్తుంటే కాళ్ళకు బంద్ వేసినట్టు కోర్టు ద్వారా కేసులు వేయించి ఆ పని ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడేది వాళ్ళే, అభివృద్ధిని అడ్డుకుంటుంది వాళ్ళే. అందువలన విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెవలప్మెంట్ అనేది స్లో అయ్యింది. ఈ స్లో అవడానికి పూర్తిగా బాధ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆనంద్ కుమార్ గారు స్థానికుడు కాదు, నాన్ లోకల్ వ్యక్తి అందుబాటులో ఉండరని ప్రచారం జరుగుతుంది సార్. దాన్ని అది పూర్తిగా తప్పండి. ఆయన దూరంగా ఉండొచ్చేమో, కానీ పశ్చిమ నియోజకవర్గంలోనే ఆయన తాలూకా పాల్ ఫ్యాక్టరీ విశాఖ డైరీ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ డైరీ ఫామ్ దగ్గర నుంచే ఇక్కడున్న నాయకుల కన్నా, ఇక్కడున్న మా లోకల్ ఎమ్మెల్యే కన్నా ఆనంద్ కుమార్ త్వరగా స్పందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందరికీ అందలేదని ప్రచారాలు అందించారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి నాటి నుండి నేటి వరకు కూడా ఎవరెవరికి ఏటి అందాయి అనేది ఆయన ఏర్పాటు చేసినట్టు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ కుటుంబానికి ఎంత నిధి అందింది అనేది క్లియర్ కట్గా అందరి అకౌంటబిలిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటేనండి. ఈ రోజు వరకు ప్రపంచం మొత్తం మీద ఈవెన్ నాకు తెలిసి నా నాలెడ్జ్లో భారతదేశంలో ఏ మారుమూల కూడా ఒక ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఆ అమలు అనేది లబ్ధిదారు చేరుకునే వరకు కూడా ఎక్కడ జీరో కరప్షన్ అనేది లేకుండా సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కూటమి జగన్మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తుందని అనుకుంటున్నారండి? అస్సలు వాళ్ళు మాకు పోటీ కాదండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి పేదలు ఆయన చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎవరూ పోటీ కాదండి. జగన్మోహన్ రెడ్డి సమీప భవిష్యత్తులో దేశంలోనే అత్యధిక సంవత్సరాలు సీఎం చేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రికార్డు సాధించబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఆ కూటమి వాళ్ళు భవిష్యత్తులో చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరండి? నాంచారయ్య, విశాఖపట్నం అండి. ఓకే, ఇప్పుడు మనకి యూత్కి చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. కారణం ఏంటండి? కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఉన్న మైండ్ సెట్ కి ఈ ప్రజెంట్ ఉన్న ఆయన మైండ్ సెట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు మనకి యాక్చువల్ గా జేవీడీ అమౌంట్ వేస్తా అన్నారు, కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వస్తాయి, మా మదర్ బ్యాంక్ అకౌంట్ వస్తాయి. అదే ఇది వరకు అయితే డైరెక్ట్ గా స్టూడెంట్ అంటే ఐ మీన్ కాలేజ్ అకౌంట్ లోకి వస్తాయి. అలా ఇప్పుడు అమౌంట్ ఏం లేదు, ఇప్పుడు మేము పే చేయాల్సి వస్తుంది. అదే అప్పుడైతే డైరెక్ట్ అకౌంట్ లోకి వస్తాయి కాబట్టి వాళ్ళు చూసుకునే వాళ్ళు సరిపోయింది. మాకు అంత ప్రజలు లేదు, ఇప్పుడు మీరు కట్టాల్సి వస్తుంది. అలా అంటే రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుంది అంటే వైజాగ్ ఆలోచిస్తే బాగుంటుంది. రాజధాని అంటే అమరావతి వైజాగ్ కాదండి, మొత్తం ప్రతి దగ్గర డెవలప్ చేయాలి, కానీ ఏదో ఒక రాజధాని ఉంటే బాగుంటుంది. మీ ఉద్దేశం ఎక్కడ ఉంటే బాగుంటుంది?
వైజాగ్ ఉంటే వైజాగ్ ఉన్న బెటర్. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ఇచ్చారంటే ఇటున్న డిస్ట్రిక్ట్స్ అన్ని డివైడ్ అయిపోతాయి. మళ్ళీ మనకు ఇంకో స్టేట్ కోసం కొట్టుకుంటారు. యాక్చువల్గా నాకు తెలిసి అమరావతి ఇస్తేనే బెటర్ బాగుంటుంది నా ఉద్దేశం. అంటే ఓవరాల్ గా చంద్రబాబు అధికారులకు వస్తే బాగుంటుంది మీ ఉద్దేశం. యూత్ కి మెగా డిఎస్సీ చేస్తానని చంద్రబాబు చెప్పారు, దాంట్లో మీ స్పందన ఏంటండి? అందరంటే యూత్ కి 1,00,000 జాబులు తీసామని జగన్మోహన్ చెప్తున్నారు, దాన్ని మీ స్పందన ఏంటండి? అవన్నీ దుమ్మారన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు వాలంటీర్ జాబులు ఇచ్చారు, కానీ ఎందువల్ల యూజ్ లేదా? ఇచ్చారు కానీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే శాలరీ వీళ్ళకి సరిపోదు. మనం ప్రాంక్ మాట్లాడుకుంది వాళ్ళు అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు, అన్ని చెప్తారు, కానీ వాళ్ళు ఇచ్చే సాలం వాళ్ళకే సాలం. వాళ్ళు పెట్రోల్ ఖర్చుగా సాలం. ఇంకేం జాబ్లన్నా? చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ చేస్తామని చెప్తున్నారు, చేస్తారన్నా. ఒక ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు కంపల్సరీ చేస్తారు. ఆయన అన్నారని కంపల్సరీ చేస్తారు. సార్ మీ పేరండి? నా పేరు యశోపతి లోకలేనా? ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే బాగుంటుందంటారా, జగన్మోహన్ రెడ్డి అధికారులకు వస్తే బాగుంటుందంటారా? జగన్ వచ్చింది ఏం చేయలేదు, చంద్రబాబు వచ్చి సఫలం ఆపించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి ఫ్యూచర్ అయితే అధోగతి. ఇంకా దాన్ని రిటైర్ అయ్యారంటే ఎవరికి రావాల్సి వస్తారు? ఎవరు వచ్చినా ఎవరు ఏం చేయట్లేదు. ఇంకా ఎక్కువ ఏంటంటే చంద్రబాబు కొంచెం బెటర్ జగన్మోహన్ రెడ్డి కన్నా. ఎందుకంటే ఫ్రీ పథకాలు అంటారు, ఆయన పెట్టిన పథకాలు అలాగని ఇది కాదు. కొంతవరకు బాగానే చేశారు, కానీ కొన్ని విషయాలు అయితే రాష్ట్ర ఫ్రీ క్యాపిటల్స్ లోని నెక్స్ట్ కంపెనీస్ తేడాలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఐటీల కంటే బెంగళూరు వచ్చి వెళ్తారు. ఇంకెంతకాలం వెళ్తారు బెంగళూరు, హైదరాబాద్? మనకంటూ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కంపెనీస్ ఏమీ లేవు. ఈ యూపీఎల్ ఇప్పుడు మన దగ్గర యూపీఎల్ వచ్చి పని చేస్తారు. రేపు పొద్దున మనం కూడా అలాగే వెళ్తాం, బస్సులు మీద వెళ్తారు. గల్ఫ్ లో అట్లా ఎలా పని చేస్తారో ఇది పరిస్థితి వచ్చేస్తుంది. విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్తున్నారు కదండి, విశాఖపట్నం అంటే విశాఖపట్నం చేయాల్సిన అవసరం లేదండి. రాజధాని సిటీని ఇది ఏదైనా సెంట్రల్ ఉండదు, విశాఖపట్నం చివరి ఉంటుంది. గుంటూరు అమరావతి అనుకోండి, అక్కడ హైదరాబాద్ అవన్నీ రాష్ట్రానికి మధ్యలో లూప్ లైన్, అన్నిటికి సెంటర్. ఈ లూప్ నుంచి హైదరాబాద్ అక్కడ దూరం కాదు, అంతగా విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది కదా, అవసరం లేదంటారు? అవసరం లేదు, రాజధాని అవసరం విశాఖపట్నం. ఆకాశానికి రాజధాని వచ్చి ఏం తీస్తారండి? సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు సార్. సంక్షేమ పథకాలు ఏమి లేవండి. పథకాలు మనకైతే ఏమి లేవు. జనాలు ఏంటంటే కొంచెం ఈ ఏపీ ఆన్లైన్ లో ఉండేవి, ఇప్పుడు వాలంటీర్ పెట్టి చేస్తాం. వాలంటీర్ బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ అంటారా, ఈ సర్టిఫికేట్స్ అవి నార్మల్ గా చేస్తున్నారు. రేషన్ ఇప్పుడు అవసరం లేదు, అసలు రేషన్ ఈ అవసరం లేదు. మామూలుగా ఎవరి వాళ్ళు వెళ్ళి రేషన్ కలెక్ట్ చేసుకునే టైం ఉన్నది జనానికి. అవును, ఆ టైంలో రేషన్ అవసరం లేదు. రేషన్ కార్డు కావాలి, రేషన్ డిపోలో కావాలి. రేషన్ ఇంటి రేషన్ అవసరం లేదు. ఎవరు ఖాళీ ఉంటే అవి చేసుకోవాలి. మీ ఉద్యోగ ప్రకారంగా మళ్ళీ జగన్మోహన్ చంద్రబాబు అధికారులు వచ్చి బాగుంటుందని ఎవరున్నారండి ఇప్పుడు? కొత్త ఏదైనా ఎగ్జామ్ అవుతుంది, మోడీ ఏదైనా ప్రయోగం అతను చూడాలి. అంతవరకు వరకు మరి అది అంతవరకు ఇంతవరకు చూడలేదు కదా ఒకసారి ఆయన కూడా ఛాన్స్ చూడండి. ఛాన్స్ అప్పుడు ఛాన్స్ గురించి చూడకూడదు. కంపెనీస్ కావాలి, ఫైనాన్స్ గా కొంచెం అన్నిటిలో వెనకాల అప్పుల్లో వెళ్ళిపోతుంది. ఏంటంటే 15,000 వచ్చినా ఏదో విధంగా గడిపేవాను. ఇప్పుడు హౌస్ రెంట్ పెరిగిపోయి, కరెంట్ బిల్లు పెరిగిపోయి, నార్మల్ గా చూసుకుంటే ఎక్స్పెన్సెస్ అన్ని పెరిగిపోయి. నా ఒపీనియన్ అదండి. ఓకే, థ్యాంక్ యూ సార్.